కుటుంబ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 9 నెలల కాలం అవుతుంది. ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది సార్? ప్రజలు ఏదైతే అనుకోని, ఏదైతే వాళ్ళు బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎలా మెలిగిద్దని వాళ్ళు ఓటేశారో, వాళ్ళ అంచనాలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుంది. ఎక్కడా కూడా ప్రజలు ఏదైతే అంచనాలు వేసుకున్నారో దానికి తగ్గకుండా ఇటు వీకర్ సెక్షన్కి, ఇటు మధ్యతరగతి వాళ్ళకి, అలాగే ఉన్నత వర్గానికి అందరికీ సమానంగా చేసుకుంటూ అన్ని వర్గాలని సమానంగా తీసుకెళ్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఎలా ఉంది, అమలు ఎలా ఉంది? సూపర్ 6 పథకాలు, సూపర్ 6 పథకాలు అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చాడో మొదటి హామీ నెరవేర్చడానికి అతనికి 1 సంవత్సరం పట్టింది. ఉదాహరణకు పెన్షన్లు పెంచుతామని 1000 రూపాయలు పెన్షన్లు పెంచడానికి అతనికి 5 సంవత్సరాలు పట్టింది. అదే మన ప్రభుత్వం, తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం చూసుకుంటే ఏదైతే సూపర్ 6లో పెట్టారో పెన్షన్లు పెంచుతామని మొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచి ఇచ్చిన ఘనత, చరిత్ర తెలుగుదేశం పార్టీకే ఉంది, తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల్లో ఏదైతే హామీ ఇస్తారో ఆయన దానికి 100కు 90% అమలు చేస్తానికి ప్రయత్నించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పెడితే మనకు కేవలం ఒకే ఒక్క నెల, అధికారంలో వచ్చిన మొదటి నెలలోనే పెండింగ్ ఉన్న ఏదైతే మనం హామీ ఇచ్చామో ఆ 2 నెలలది కూడా 1000 రూపాయలు పెంచి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్. అలాగే దీపం పథకం, ఫ్రీ సిలిండర్లు, అవి కూడా బ్రహ్మాండంగా ప్రజలకు చేరవేస్తున్నాం. ప్రజలు చాలా మహిళలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే దీపం పథకంలో కొంతమందికి వస్తే కొంతమంది అట్లేదు, 100లో 10 మందికే వస్తుంది, మిగతా వాళ్ళంతా గాలిలో ఉన్నారు, పేరుకే ప్రచారం చేస్తారు తప్ప దీపం పథకం అంత సక్సెస్ కాలేదంటారు. ఏం చెప్తారు దానికి? లేదండి, గతంలో కూడా దీపం పథకం ప్రవేశపెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా ఈ దీపం పథకంలో ఏదైతే ఫ్రీ సిలిండర్లు ఉన్నాయో పక్కాగా అందరికీ చేరవేస్తున్నారు, అందరు కూడా తీసుకుంటున్నారు. కానీ కొద్దిగా దాంట్లో ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ ఉండే ఎవరికన్నా రాకపోవచ్చు, ఒక 10-20% మందికి రాకపోవచ్చు, అది కూడా క్లియర్ అయిపోద్ది. వాళ్ళందరికీ కూడా ఏదైతే మాట ఇచ్చారో ఇస్తారు. తర్వాత మీకు ఇంకో చిన్న మాట చెప్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలకి ఏదైతే పేద విద్యార్థులు చదువుకోవటానికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చామో ఆ 15,000 రూపాయలు ఇంట్లో ఒక విద్యార్థి అయితే ఒకరు, ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో. మన ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఒక విద్యార్థికే 15,000, ఇద్దరు ముగ్గురు అయితే ఇవ్వరని ఈ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు డిక్లేర్ చేశారు, ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే 15,000, 2 ఉంటే ఇద్దరు ఉంటే 30,000, 3 ఉంటే 45,000, ఎంతమంది ఉన్నా కూడా ప్రతి విద్యార్థికి తల్లికి వందనంతో 15,000 రూపాయలు ఇస్తానికి బాహాటంగా డిక్లేర్ చేసిన నాయకుడు నారా చంద్రబాబు. అంటే ఇచ్చారండి ఇప్పుడు 15,000 తల్లికి వందనం కార్యక్రమం త్వరలోనే అమలు చేస్తారండి, దానికి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది కూడా స్టార్ట్ అయింది. అంటే సూపర్ 6 పేరుతో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది ఈ కుటుంబ ప్రభుత్వం. ఇప్పటికీ ప్రజలు అసంతృప్తి ఉన్నారని చెప్తారు. ఏం చెప్తారు దానికి? నిజంగా ప్రజలు అసంతృప్తి ఉన్నారా? అమలు కాని హామీలు అంటే ఏది? పెన్షన్లు ఇస్తున్నాం, అది అమలు అవ్వట్లేదా? జగన్మోహన్ రెడ్డి 2, 3 తారీఖు, లేకపోతే 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు పెన్షన్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఇస్తున్నారు. 1వ తారీఖు ఆదివారం లేకపోతే పండుగలు వస్తే 31 ఇస్తున్నారు. 31కి కూడా ఏదైనా సెలవులు ఉంటే 30కి ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం సూర్యోదయం అవుతుందో లేదో కానీ అధికారులు ఇళ్ల తలుపు తట్టి ఇదిగోండమ్మా పెన్షను, ఇదిగో అయ్యా పెన్షన్ అని అందజేసే రికార్డు సృష్టించిన రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంటే పెన్షన్ కూడా ఇస్తే సరిపోతుంటారు సూపర్ 6లో? పెన్షన్ కాదు, ఇప్పుడు చెప్పాను కదా, తల్లికి వందనం ఇస్తున్నారు,
దీపం పథకం ఇస్తున్నారు, తల్లికి వందనం ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తున్నారు. ప్రణాళిక అంటే రోడ్ మ్యాప్ తయారవుతుందని అంటే లోకేష్ గారు ఒక మాట విద్యార్థులకు స్కూల్ ఫీజులకు ఇచ్చాలంటే దానికి ఎడ్యుకేషన్ టర్మ్ ఉంటుంది. దానికి ఇప్పుడు జూన్లో స్టార్ట్ అయింది. కాలేజీలు కానీ స్కూల్స్ కానీ 100% అమలు చేస్తారు. ఇప్పటికే విద్యా దీవెన లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కూడా రోడ్ ఎక్కడం జరిగింది. కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే మేము ఎగ్జామ్ రాయను అని చెప్తున్నారు. కానీ ఇప్పటికే అయిపోయింది. ఈ రన్నింగ్ వస్తున్నాడు. ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ లో ఉన్నాం. ఆ ఫీజులు ఏ ప్రభుత్వంలో పెండింగ్ అండి? గత ప్రభుత్వంలో పెండింగ్ అయ్యి, మా ప్రభుత్వంలో కాదు. అవి కూడా ఇస్తామని మా ప్రభుత్వం ఇస్తానికే ట్రై చేస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు చెప్తున్నాను, విదేశీ విద్య మైనారిటీలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాత 15 లక్షల రూపాయలు పెట్టారు. అప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 5 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. పిల్లలు విదేశాలకు వెళ్ళారు, చదువుకుంటున్నారు. ప్రభుత్వం మారింది. మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా వాళ్లకు ₹1 ఇచ్చాడు. 5 ఇయర్స్లో వాళ్ళు ఇల్లు అమ్ముకున్నారు, వడ్డీలు తీసుకున్నారు, చక్ర వడ్డీలు తీసుకున్నారు. పిల్లలు అక్కడ విదేశాల్లో ఉండి ఏడుస్తూ వీడియో కాల్స్ చేస్తే తల్లిదండ్రుల వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధలు చూసి ఇక్కడ తల్లిదండ్రులు ఆరోగ్యాలు చెడిపోయినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఒక చుక్క నీరు కూడా రాలేదు. విద్యార్థులు ఇంత బాధపడుతున్నారు. అటువంటి క్రూరుడుగా జగన్మోహన్ రెడ్డి చేశాడు. వాళ్లకు మాకు అసలు పోలికే లేదు. చంద్రబాబు నాయుడు ఏది చెప్తారో అది చేస్తారు, 100% చేస్తారు. అంటే మంచి ప్రభుత్వం మీద స్టిక్కర్లు వేస్తున్నారు, కానీ ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పి వైసీపీ చెప్పి ఒక మాట అండి. ముంచే ప్రభుత్వం మంచి. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మీరు అప్పుడు వీడియోస్ చూసుకోండి. మంచి ప్రభుత్వం అని మేమైతే వెళ్ళి స్టిక్కర్లు చాలా రేర్ కేసెస్ అంటించాం. అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ మేము డోర్ టు డోర్ వెళ్తుంటే ఆ హౌస్ ఓనర్లే, ఆ హౌస్లో ఉన్నవాళ్లే, ఇంట్లో ఉన్నవాళ్లే స్టిక్కర్ తీసుకొని అంటించిన మీకు వేలాది స్టిక్కర్లు చూపిస్తాను మీరు ఘటనలో. మేము అంటించలేదు, వాళ్లే ఎస్ మంచి ప్రభుత్వం అని. ఎందుకంటే పింఛన్ వస్తుంది. ప్రతి సందులో 20-30 మందికి పింఛన్లు వస్తున్నాయి, గ్యాస్ అందుతుంది, ఇవన్నీ అందుతున్నాయి. కాబట్టి వచ్చిన 5-6 నెలల్లోనే ఇంత మంచిగా పాలిస్తున్నారని వాళ్లే. మనం కేసీని చిన్ని గారు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కేసీని చిన్ని గారికి ఇంట్లో కూర్చోబెట్టి టీ తాగమని చెప్పి మంచినీళ్ళు ఇచ్చి, అయ్యా ఆ స్టిక్కర్లు ఇవ్వండి మేము అంటించుకుంటాం అని మన ఎంపీ చిన్ని గారి చేతిలో ఉన్న స్టిక్కర్లు తీసుకుని వాళ్లే డోర్లకు అంటించుకున్నారు. పబ్లిక్ ఇది మంచి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. ఎవడు జగన్మోహన్ రెడ్డి లాంటి గొట్టగాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనకేం తేడా రాదు. వాళ్ళకున్న 11 మంది ఎమ్మెల్యేలు చెప్పినా చెప్పక మాకు తేడా రాదు. వాళ్ళకున్న 11 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కూడా 90% మంది ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు. ఇది మన నిబద్ధత. సార్, ఇప్పుడు గతంలో మైనార్టీలకి 5% రిజర్వేషన్ ఇచ్చిందని చెప్పి వైఎస్ఆర్ 5% రిజర్వేషన్ ఇచ్చారని చెప్తారు, పదే చెప్తారు. టీడీపీ పార్టీ ఏం చేసింది వయసు మైనార్టీలకి? దీంట్లో మీరు అడిగిన ప్రశ్నకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నేను కూడా చెప్పాలి, మీరు కూడా పదే ఇప్పుడు కూడా చెప్తారు ప్రతిసారి. మైనార్టీలకి 5% రిజర్వేషన్ ఇచ్చి విద్యా వైద్య రంగాలలో అభివృద్ధి చేసిందంటే కారణం వైఎస్ఆర్ చేశారని చెప్తారు. దానికి టీడీపీ అలాగే ఏదన్నా మైనార్టీలకి చేసిందా? దానికి ఒక 2 నిమిషాలు నేను ఆన్సర్ ఇవ్వాలి. రాజశేఖర్ రెడ్డి అప్పుడు మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు 4% మైనారిటీ రిజర్వేషన్ కల్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 4% ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారో, రాజశేఖర రెడ్డి ఏమన్నాడంటే నేను 5% ఇస్తానని చెప్పాడు రాజశేఖర రెడ్డి. అప్పుడు మన ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత ఎక్కడైనా వస్తుంది. ఆ వ్యతిరేకతతో మన ప్రభుత్వం పోయి రాజశేఖర రెడ్డి ఏదైతే అబద్ధాలు చెప్పాడో, కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న అబద్ధాలు చెప్పి, మాయా మాటలు చెప్పి, పాదయాత్రలు చేసి, అది చేసి ఇది చేసి, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, మేమైతే మీకు బంగారపు ఇళ్ళు కూడా ఇచ్చేస్తాం, బంగారు పళ్ళాలు ఇస్తామని రాజశేఖర రెడ్డి నమ్మబలికాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రిగా. అయిన తర్వాత ముందే మనం చెప్పాం 4% రిజర్వేషన్ అని తెచ్చిందే మాట బయటికి చంద్రబాబు నాయుడు గారి నోటి నుండి వచ్చిన మాట అది. దానికి రాజశేఖర రెడ్డి 5% ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడు? ఇచ్చినట్టు ఉండాలి, కానీ అది వాళ్లకు చెందకూడదు అనే విధంగానే ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే మాట మాది. ఎలాగంటే అప్పుడు ఇక్కడ అసెంబ్లీలో ఫుల్ మెజారిటీ రాజశేఖర రెడ్డికి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాగే అక్కడ పార్లమెంట్లో బ్రహ్మాండమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి 5% రిజర్వేషన్ ముస్లింలకు ఇవ్వాలని నీ హృదయపూర్వకంగా రాజశేఖర రెడ్డి అనుకుంటే చట్టబద్ధత ఎందుకు చేయలేదు? దాన్ని ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్లో ఎందుకు పెట్టలేదు? కేవలం ఒక చిన్న జీవో ఇచ్చి ముస్లింలకి రాష్ట్రంలో 5% రిజర్వేషన్ ఇస్తున్నామని దానికి దొడ్డిదారిన మళ్ళీ హైకోర్టులకి, సుప్రీంకోర్టులకి పంపించిన ఘనత రాజశేఖర రెడ్డి.